ఓం శాంతి. ఓం శాంతి. థ్యాంక్ యూ. నాకు తెలుగు సరిగా రాదండి. చిన్న చిన్న పొరపాట్లు ఉంటాయి. కాకపోతే ఇంతమంది మన పరివారంతో కూర్చున్నాను కాబట్టి తెలుగులో మాట్లాడే ట్రై చేస్తాను. ఏదైనా పొరపాట్లు ఉంటే దయచేసి క్షమించండి. మీరు కూడా కొంచెం హెల్ప్ చేయొచ్చు. ఓకే, వెనక వినపడుతుందా? వెనక వినపడుతుంది. థ్యాంక్ యూ. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ I bring greetings and lot of blessings from Mount Abu. Mount Abu మన అందర బ్రాహ్మణ పిల్లలకి ఒక పుణ్యక్షేత్రమే కాక మనందరికీ ఒక ఇల్లు. బ్రహ్మ బాబా, దాదీలు, దీదీలు అందరూ చాలా కాలం, చాలా సంవత్సరాలు అక్కడ తపస్సు చేసిన ఒక వైబ్రేషన్స్ ఉన్నాయన్నమాట. జనవరి మంత్లో మీరందరూ బాబా యొక్క గుర్తులో బాబా యొక్క స్మరణ చేస్తూ ఆ వరదానాల్ని మీరు పొందారు. అలాంటి ఒక వరదాన భూమి నుంచి అందరికీ చాలా చాలా ఆశీర్వాదాలు, చాలా చాలా అందరి తరఫున యాద్ ప్యార్. ఇప్పుడు అక్కడ చాలా చల్లటి ఒక గాలి, చల్లటి ప్రదేశం నుంచి వస్తున్నా. అక్కడ 5, 6, 7 degrees టెంపరేచర్. 5 లేయర్స్ బట్టలు వేసుకోవాలి, 5 ఒకటి మీద. ఆ 5, 6, 7 టెంపరేచర్ నుంచి ఇక్కడికి వస్తే 25 టెంపరేచర్, 20 degrees టెంపరేచర్. ఇట్స్ ఎక్కువ ఉంది. అయినా చాలా బాగుంది. ఎందుకంటే ఇంతమంది పరివారము, మన పరివారం ఇలా బాబా కోసం, బాబా ఒక మధుబన్ కోసం, బాబా యొక్క జ్ఞానం కోసం అంత తపనతో కూర్చొని వినే ఒక ఇంట్రెస్ట్ చూపించే ఒక సంఘటనలో గాలి, ఎండ, చలి అలా ఏమీ అనిపించదు. మీకు అనిపిస్తూ ఉందా? వేడిగా అనిపిస్తూ ఉందా లేదా? అక్కయ్య చాలా మంచి ఈరోజు బట్టి ఒక సందర్భంలో మన జీవితంలో ప్రతి ఒక వ్యక్తి, జ్ఞానం ఉండే వ్యక్తి కానీ, ఈ ఆధ్యాత్మిక జ్ఞానం లేకుండా ఉండే వ్యక్తి కానీ, ప్రతి వ్యక్తి తన జీవితంలో పరివర్తన కోరుకుంటాడు, మార్పు కోరుకుంటాడు. మొనోటనస్ లైఫ్ నుంచి ఒక చేంజ్ కోరుకుంటాడు. చేంజ్ ఫర్ బెటర్. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో ఈ స్థాయి నుంచి ఇంకా ఎదగాలి, ఇంకా ముందు పోవాలి, బెటర్ కావాలి, మంచిగా కావాలి. ఏ వ్యక్తి ప్రపంచంలో చెడు కావాలి అని కోరుకోడు. మంచిగా కావాలి. ప్రతి మనిషికి తెలుసు నాలో ఇలాంటి స్వభావం ఉంది. ప్రశాంతంగా ఒక 5 నిమిషాలు అన్నీ మర్చిపోయి ఒక వ్యక్తి ఏకాంతంలో కూర్చుంటే తన స్వంత జీవన కథ, స్టోరీ తన ముందు వస్తుందా లేదా? 5 నిమిషాలు ప్రశాంతంగా కూర్చుంటే ప్రతి మనిషికి తన కళ్ళ ముందు తన జీవిత ఒక స్టోరీ, కథ అలా పిక్చర్ల బొమ్మ తిరుగుతుంది. నాలో ఇలాంటి స్వభావం ఉంది, ఇలాంటి సంస్కారం ఉంది, ఇలా ఉంది, నేను ఇలా ఉండరాదు, నా మాట ఇలా ఉంది, నా తీరు ఇలా ఉంది, నా వ్యవహారం ఇలా ఉంది, ఇలా కాక అలా ఉంటే ఇంకా బాగుండేది అని ఒక్కసారి అనిపిస్తుందా లేదా?
అనిపిస్తుంది. అది జ్ఞానం ఉన్నా లేకపోయినా మనం మనుషులు కాబట్టి, మనుషులు భగవంతుని ఒక డైరెక్ట్ సృష్టి కాబట్టి, ప్రతి మనుషుల భగవంతున అంశం ఉంది, గుణాలు ఉంది కాబట్టి, ప్రతి మనుషుల దైవత్వం ఎక్కడో కొంచెం ఇంతో కొంచెం ఉంది కాబట్టి, ఆ ఒక ఫీలింగ్, ఆ ఒక రియలైజేషన్ డెఫినెట్గా అవుతుంది. ఐ నీడ్ టు బి ఎ బెటర్ పర్సన్. ఇంకా చెడు కావాలి, ఇంకా చెడు కావాలి అని ఎవరు అనుకోరు. అలాంటప్పుడు భగవంతుడు మనకి తన పిల్లల్ని తనలా మార్చడానికి తాపత్రయపడి అంత దూరం నుంచి మన కోసం కింద దిగి వచ్చాడు. స్వయం భగవంతుడు తన ఒక పరిచయాన్ని ఇవ్వడానికి మాత్రం కాక, మీరెవ్వరు, నేనెవరు అని మన గురించి చెప్పడానికి కూడా అంత దూరం నుంచి వచ్చాడు. ఎందుకంటే తన పిల్లల్ని బాగు చేయడానికి, తన పిల్లల్ని తనలా మార్చడానికి తను స్వయంగా వచ్చాడు. ఏ మనిషిని మార్చలేడండి. మీరు ప్రేమగా చెప్తేను కొద్ది రోజులు మారుతారు, మళ్ళీ అలాగే వచ్చేస్తారు. చాలా చెడు చేసే వాళ్ళని జైల్లో పెట్టి మార్చడానికి ట్రై చేస్తారు. కొందరు మారుతారు, కొందరు మళ్ళీ అలాగే అవుతారు. సో మార్పు, ఒక మనిషి ఇంకొక మనిషిని మార్చలేరండి. అండ్ సో స్వయం భగవంతుడే దిగి రావాల్సి వస్తుంది. మనిషి భగవంతుని ఒక బిడ్డ కాబట్టి, భగవంతుని ఒక సంతానం కాబట్టి, భగవంతుని పిల్లలు కాబట్టి, ఆయన బాధ్యత మనమందరినీ సరిదిద్దడానికి. అండ్ సో ఈ స్పిరిచువల్, ఆధ్యాత్మిక జ్ఞానం అనేది ఒక మనిషి అలాంటి ప్రవర్తన, అలాంటి అవగుణాలు ఎందుకుంది అనేటువంటి ఆ రూట్ కాజ్ని మనకి చూపిస్తాడు. అండ్ మన పరిచయం మనకే చేపిస్తాడు. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ హ్యాస్ మల్టీ ఫేసెస్. ప్రతి మనిషికి ఎన్నో ముఖాలు ఉన్నాయి. మీరు మీ ముఖాన్ని చూసేది వన్ సైడ్, మీ ఫ్రెండ్ మీ ముఖం చూసేది ఇంకొక సైడ్, మీ పరివారం మిమ్మల్ని చూసేది థర్డ్ సైడ్. సో ఒక మనిషిని ఏ యాంగిల్ నుంచి ఎవరు చూస్తారో అన్ని ముఖాలు ఉంది. అందుకే భగవంతుని రూపంలో కూడా ఎన్నో ముఖాలని చూపిస్తారు. సహస్ర భుజాలు, ఫేసెస్ అలా అన్నీ చూపిస్తారు. ఆయనకుందో లేదో కానీ మనందరికీ ఉంది. ఉందా లేదా? కాకపోతే అన్ని ముఖాల వెనుక ఒక మంచి ముఖం ఉంది. అన్ని ముఖాల వెనుక ఒక పవిత్రమైనటువంటి, దివ్యమైనటువంటి ప్రతి మనిషి అంతరాత్మలో ఉంది. ఆ అంతరాత్మ ఒక పవిత్ర దివ్య రూపాన్ని పరిచయం చేయడానికే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ జ్ఞానం తెలుసుకోవడానికి మనము అన్నీ వదులుకొని రావడం అవసరం లేదు. ఆ ముఖం ఎలా మనము ప్రతిరోజు అద్దంలో చూసుకుంటాం. ఎవరెవరు ప్రతిరోజు అద్దం చూసుకుంటారు? అన్నయ్యలు ఎక్కువ చేతులు ఎత్తుతున్నారు. మాతల కన్నా ఎక్కువ అన్నయ్యలు చేతులు ఎత్తుతున్నారు. ఓకే, ఎనీవే, మనమందరం ప్రతిరోజు ఎన్నోసార్లు ముఖం చూసుకున్న దానికి అద్దం కూడా అవసరం లేదండి. ఈ మధ్య అందరి దగ్గర మొబైల్ ఉన్నాయి కదా, ఎప్పుడైనా చూసుకోవచ్చు. అద్దము ఇంటికి వెళ్ళి చూసుకోనాలి అని అవసరం లేదు, ఎప్పుడైనా చూసుకోవచ్చు. సో ఎలా మనము ఈ ముఖాన్ని అద్దంలను మొబైల్లను చూసుకుంటాం, మన ఆ అంతరాత్మలో ఉండేటువంటి ఆ పవిత్ర ముఖాన్ని, ఆ దివ్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ముఖాన్ని చూడడానికి ఈ జ్ఞానం అవసరం. జ్ఞానం అనేది ఒక చాలా పవిత్రమైనటువంటి దర్పణం. ఈ దర్పణం మీద
ఏ ధూళి మట్టి పడదు, డస్ట్ మట్టి పడదు. ఆ అద్దం మీద డస్ట్ పడుతుంది. మొబైల్ మీద కూడా గ్రేస్ ఉంటుంది. धूल मिट्टी समझ में आया? ओके, अंडरस्टूड? ओके. అండ్ ఈ జ్ఞానము అనేటువంటి దర్పణం మీద ఏ మట్టి పడదు, డస్ట్ పడదన్నమాట. బికాజ్ జ్ఞానం అనేది అండర్స్టాండింగ్. There are 3 levels of human understanding capacity. ప్రతి మనిషి ఒక విషయాన్ని తెలుసుకుంటాడు, అవగాహన. పేపర్లు చదువుతాము, ఇంకా పుస్తకాలు చదువుతాము, వింటాము. సో వీ నో, మనకి తెలుసు, నాకు తెలుసు. మీకు తెలుసా అక్కడ అది అయింది? నాకు తెలుసు. మీకు తెలుసా బడ్జెట్ ఏమై? నేను విన్నాను, నాకు తెలుసు. సో ఇవన్నీ లైక్ న్యూస్, సమాచారం తెలుసు నాకు. ఇది 1 స్టెప్. ఇన్ఫర్మేషన్ తెలుసు, ఇన్ఫర్మేషన్ నాకు తెలుసు. యా. సెకండ్ స్టెప్, నాకు తెలిసిందంతా నాకు అర్థం కావట్లే. నాకు తెలుసు, ఐ డోంట్ అండర్స్టాండ్. వాళ్ళు చెప్పారు, నేను విన్నాను, నాకు తెలుసు. అది ఏమని నాకు అర్థం కాలే. సో అర్థం కావడము సెకండ్ స్టెప్. అర్థమైందంతా మనకి అనుభవంలో రాదు. నాకే ఈ అగ్గిలో చేయి పెడితే కాలుతుంది అని తెలుసు, అర్థమైంది. వేరే వాళ్ళు పెట్టి చూసా, పేపర్ వేస్తే కాల్సింది చూసా, కాలిపోతుంది. ఓకే, ఒకసారి చీరే కాలింది చూసా. కాకపోతే నేను చెయ్యి పెట్టి ఆ అనుభూతి, కాలే అనుభూతి ఎలా ఉంది అది నాకు తెలీదు. అలానే అగ్గిలో చేయి పెట్టకండి. ఓకే, అగ్గి బదులు ఐస్ అని పెట్టుకుందాం. ఐస్లో చేయి పెడితే ఎంత చల్లగా ఉంటుందని అనుభూతి లేదు. సో నోయింగ్, అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్పీరియన్సింగ్ ఆర్ 3 స్టెప్స్. మనందరిలో ఈ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇస్ వెరీ యాక్టివ్. చాలా ఇన్ఫర్మేషన్స్ కావాలి. పక్కింట్లో ఎవరు వచ్చారు, ఎదురింట్లో ఎవరు వెళ్ళారు, వాళ్ళకి కోడలికి కూతురికి వాళ్ళకి ఏమయ్యింది, వీళ్ళు ఎక్కడ వెళ్ళారు, బ్యాగ్ పట్టుకొని వెళ్ళారంటే బ్యాగ్లో ఏముండొచ్చు, ఇలా ఎన్నో విషయాలు. అక్కడ ఏం జరిగింది, అన్నావరంలో ఏం జరిగింది, అమలాపురంలో ఏం జరిగింది, హైదరాబాద్లో, ప్రపంచ అన్ని సమాచారం, ఇన్ఫర్మేషన్ మనకి కావాలి. అప్పుడు వి ఫీల్ వీఆర్ ఎక్విప్డ్. ఎవరు ఏమడుగుతున్నా టక్కన సమాధానం చెప్పేదానికి మనకు అన్నీ తెలుసు. కాకపోతే నా మనసులో ఏం జరుగుతుంది నాకు తెలియదు. ఓకే, మన గురించి మనకు తెలియదు. అక్క ఇంట్లో, పక్కింట్లో, ఎదురింట్లో, వెనకింట్లో, పైన ఇంట్లో అన్నీ తెలుసు. అమెరికాలో తన ప్రెసిడెంట్ వాళ్ళ ఇంట్లో ఏమవుతా ఉంది అని కూడా మనకు తెలుసు. ఆయన ఇప్పుడు కూర్చుని ఏ ఛానల్ చూస్తున్నాడని కూడా మనకు తెలుసు. కానీ నా మనసులో, నా అంతరాత్మలో ఏం జరుగుతుంది అని మనకు తెలియదు. ఇది ఎంత అన్యాయం తెలుసా? మహా అన్యాయం అండి. అంత దూరం 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 మనకు సంబంధమే లేకుండా విషయాలన్నీ మనకి తెలిస్తే, నేను ఒక మనిషినండి, నాకు ఒక జీవితం ఉంది, నాలో ఒక మనసు ఉంది, బుద్ధి ఉంది, ఎంత పవిత్రమైనటువంటి నా ఎమోషన్స్ ఉన్నాయి, దానికి వెలువే లేదా? ఎంత అన్యాయం తెలుసా? అంటే మనమే మన మీద దీని అన్యాయం అంటారా, అత్యాచారం అంటారా నాకు తెలీదు. ఏ పదము రైటో తెలుగు రాదు కదండి. సో మీరు రైట్ పదాన్ని మీరు యూస్ చేసుకోండి. సో నేనే నా మనసుని, నేనే నా అంతరాత్మతో చాలా అన్యాయం చేస్తున్నా, మోసం చేస్తున్నా. అలాంటప్పుడు వేరే వాళ్ళు నన్ను మోసం చేసే దాంట్లో తప్పేంటండి?
కోర్టుకి ఎందుకు పోవాలి? అలా చూస్తే ఇక్కడ ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కోర్టుకు పోవాలి. ఎందుకంటే నేనే నా అన్యాయం చేసుకుంటున్నాను అంటే నా మీద కేసు పెట్టే వాళ్ళు ఎవరున్నారు? మీరు నాతో అన్యాయం చేశారంటే మీ మీద నేను కేసు పెట్టచ్చు. నేను నా మీద అన్యాయం చేసుకుంటున్నానంటే నా మనసు ఎవరి దగ్గర వెళ్ళాలి? ఎవరి దగ్గర అప్పీల్ పెట్టాలి? అలా ప్రతి మనిషి ఒక మోసపోయిండే లేదా తన గురించి తన మనసుని చాలా హింస పెట్టిండేటువంటి ఒక మైండ్ సెట్లో ఉండేటప్పుడు ఈ ఆధ్యాత్మిక జ్ఞానం అనేది మనకి దర్పణంలా మన ముందు భగవంతుడు పెడతాడు. ఇప్పుడు ఏ కోర్టుకి పోయే అవసరం లేదు. ఈ జ్ఞానం అనే దర్పణ మూలకంగా మనం నిలబడి చూసుకుంటే ఓహో నా అంతరాత్మ ఈ స్థితిలో ఉంది. కోటు బూటు సూటు నగలు డబ్బులు పొజిషన్ పోస్టు డిగ్రీలు అన్నీ ఉన్నాయి. బట్ యువర్ ఓన్ మైండ్ ఇస్ సో వీక్. యు సీ, పాపం ఆ అంతరాత్మ చాలా బలహీన స్థితిలో దీనస్థితిలో ఉంది. కాబట్టి ఈ జ్ఞానం అనేటువంటి ఈ దర్పణంలో మనకి ఎవరి అవసరములు ఉండదు, ఏ కోర్టు వద్దు. ఆ దర్పణం ముందు నిలబడి చూసుకుంటే మన మనసు కంప్లీట్ ఒక చిత్రం మనకి కనబడుతుంది, స్పష్టంగా కనబడుతుంది. మై ప్రజెంట్ స్టేటస్. మీలో ఎవరెవరు ఎవ్రీడే మొబైల్లో ఏదో స్టేటస్ ఉందంట కదా, దాన్ని చేంజ్ చేస్తూ ఉంటారంట కదా. ఎవరెవరు ప్రతిరోజు అది ఒక కాంపిటీషన్ ఉందండి. అయ్యో, అదేమో ఫోటోలు చేంజ్ చేస్తారంట, స్టేటస్లు చేంజ్ చేస్తారంట, అదేమో ఉంది. ఐ డోంట్ నో యాక్చువల్లీ. ఐ నో హౌ టు ఆపరేట్. ఫోన్ రిసీవ్ చేయడమో మెసేజ్లు పెట్టడమో పని ఎంతవరకు ఉందో అంతవరకు ఉంది. బట్ ఇదంతా అదేదేమో ఉంది విచ్ ఐఎమ్ నాట్ అవేర్ ఆఫ్ కంప్లీట్లీ. ఉంది అని తెలుసు, అది ఎలా చేయాలి అని నాకు తెలీదు. బట్ కొంతమంది ఈ చిన్నపిల్లలు చాలా యాక్టివ్ అందులో. మీలో కూడా చాలామంది మొబైల్ ఏదైనా రిపేర్ అయితే పిల్లలకే ఇస్తారు. బుజ్జి నా మొబైల్ కొంచెం చూడవా అంటే మీ బుజ్జి చేసేస్తుంది. ఎందుకంటే మనకన్నా మన పిల్లలు చాలా బాగా వెరీ యాక్టివ్. ఎనీవే, అండ్ సో ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ మైండ్, ప్రస్తుతానికి నా మానసిక స్థితి, ద మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఈ జ్ఞాన దర్పణంలో స్పష్టంగా ఆ చిత్రం మనం చూడొచ్చు. అండ్ సో ఈ జ్ఞానాన్ని ఫస్ట్ తెలుసుకొని అర్థం చేసుకొని అనుభవించే భాగ్యం చాలా చాలా కొంతమందికే ఉంది. ఆ కొంతమంది భాగ్యశాలి మీరు. ఆ స్వయం భగవంతున ఒక ముఖారవింద నుంచి ఆ జ్ఞానాన్ని వినడం, దాన్ని అర్థం చేసుకోవడం, ప్రతిరోజు వినే భాగ్యాన్ని పొందిండేటువంటి ఈ భూలోకంలో ఈ శరీరంలో ఉంటూ ఆ జ్ఞాన అమృతాన్ని ప్రతిరోజు సేవించేటువంటి ఒక భాగ్యము మనందరికీ దొరికింది. కాబట్టి ఈ ప్రపంచంలోనే అతి భాగ్యవంతులు, మహాభాగ్యవంతులు, మహాపుణ్యవంతులు ఎవరు? థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు ప్రతి మనిషి జీవితం చాలా అందంగా ఉంది. ఎంత అందంగా ఉందంటే బియాండ్ ఇమాజినేషన్. భగవంతుడు పైనుంచి, ఓకే లెట్ మీ పుట్ ఇట్ దిస్ వే, ఎవరెవరికి పిల్లలు ఉన్నారు? మీలో ఎవరెవరికి పిల్లలు ఉన్నారు? వెరీ గుడ్, థ్యాంక్ యూ. మీ పిల్లలు ఒకరోజు స్కూల్ నుంచి ఎక్స్కర్షన్కి పోతారని వాళ్ళ స్కూల్లో ఎక్స్కర్షన్కి తీసుకెళ్తారని అనుకోండి. ఓకే, మీ పిల్లల్ని పిక్నిక్ ఓకే, మీ పిల్లల్ని పిక్నిక్కి ఒకరోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, నైట్ వరకు వాళ్ళ స్కూల్లో తీసుకుపోతారు.
మీరు అమ్మ నాన్న ఏం చేస్తారు? మీ పిల్లల్ని ఎలా పంపిస్తారు పిక్నిక్కి? ఖాళీ చేతులు ఊపుకుంటూ పో అని పంపించేస్తారా? మరేం చేస్తారు? ఆ? ఏంటి? లోడ్ చేసి పంపిస్తాయి. గన్న ఏంటి లోడ్ చేయడానికి? లోడ్ మీన్స్ వాట్? ఫుడ్ ఇస్తారు. వెరీ గుడ్. ఇంకేమిస్తారు? పాల, వాటరా? ఓకే. మనీ ఇస్తారు. ఓకే. ఇంకేమిస్తారు? సేఫ్టీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారా? అయ్యో, ఓకే. ఓకే. చాక్లెట్లు అంతా ఇవ్వరా? అయ్యో పాపము. ఫుడ్ నీళ్ళు మాత్రం ఇచ్చి పంపించేస్తారా? చాక్లెట్లు ఇస్తారు, ఆడుకోవడానికి ఇస్తారు. మీ మీ బిడ్డకి కాక మీ ఫ్రెండ్స్ దగ్గర కూడా పంచు అని ఇంకా ఎక్స్ట్రా ఇస్తారు. అవునా? అవునా కాదా? అవునా కాదా? ఇంకేదేదో అది అది యాస్, స్నాక్స్ టోలీ అంతా ఇస్తారు కదా. అంటే డబ్బా అంతా ప్యాక్ చేసి ఒక బాస్కెట్లో పెట్టి ఎంజాయ్ అని చేసి పంపిస్తారు. ఓకే. ఎస్ ఆర్ నో? ఒక్కరోజు ఉదయం నుంచి సాయంత్రం దాకా నా బిడ్డ ఎంజాయ్ చేయని అని మీరు ఇంతలా ఆలోచించి ప్యాక్ చేసి పంపిస్తారు. అక్కడి నుంచి బాబా మమ్మల్ని పంపించాడు. ఏదో డబ్బా ఇచ్చింటాడా లేదా? ఖాళీ చేతిలో పోండి అని పంపిస్తాడా? మరి ఏది అదంతా? ఇచ్చాడా లేదా? ఏమిచ్చాడండి? ఫుడ్ నీళ్ళు ఇచ్చి పంపించేశాడా? ఇది ఉదయం నుంచి సాయంత్రం వరకు చేసే పిక్నిక్ కోసమే మేము ఎక్స్ట్రా ఇచ్చి పంపిస్తాం. ఫ్రెండ్స్తో పంచుకొని మీరంతా ఆడుకొని హ్యాపీగా ఉండండి అని, హ్యాపీగా ఉండడానికి మనం ఎంత బిడ్డకి మనం ఇచ్చి పంపిస్తాము. ఆయన భగవంతుడు కదండి. ఇంత పెద్ద ప్రపంచంలో ఆడుకోవడానికి మమ్మల్ని పంపించి, అది ఒక్కరోజుకి కాదు, ఎన్ని సంవత్సరాలకి? అంత దూరం నుంచి పంపించేదానికి ఎంత ఇచ్చింటాడు, ఏమేమి ఇచ్చింటాడు. మరి అవంతా ఎక్కడా? తినేసారా? అయ్యో, ఎవరికి ఇవ్వకుండా తినేసారే. యు సీ, ఇట్ మీన్స్ తనిచ్చే పంపించాడు. బట్ కొంతమంది పిల్లలు, మీరంతా అనుభవస్తులు, మాకు పిల్లలు లేదు కదండి, కానీ మేము పిల్లలుగా ఉన్నప్పుడు ఇది చేసాం కాబట్టి మనకు తెలుసు. కొంతమంది పిల్లలు చాలా సోంబేరిపోతులుగా ఉంటారండి. అసలు ఆ డబ్బానే ఓపెన్ చేయరు. ఎందుకంటే ఇంట్లో మమ్మీ తినిపించి, డాడీ తినిపించి, అది చేసి కడిగి అదంతా మూతంతా అంతా చేసి పెట్టి, ఇప్పుడు నువ్వే డబ్బా తీసుకొని పో అంటే అది ఎవరు తీస్తారు? ఎవరు అదంతా? అలాగే ఎలా పంపిస్తామో ఆ డబ్బా సమేతము ఆ జిప్పు కూడా ఓపెన్ అయ్యి ఉండదండి, అలాగే వాపస్ వస్తుంది ఇంటికి. అలా ఎవరెవరు పిల్లలు అలా చేస్తారు? ఓకే, ఉండొచ్చు మీ పిల్లలు అట్లా చేయొచ్చు, బహుశా చేయకపోవచ్చు. లేదా కొంతమంది పిల్లలు ఏం చేస్తారు తెలుసా? ఇంకా అమ్మ తిడుతుందని తీసేసి ఆ కుక్క పిల్లలకి అలా పెట్టేసి, లే ఫ్రెండ్స్కి పంచేసి అంత మమ్మీ ఫినిష్ అయింది వచ్చేస్తారు. అంటే వాళ్ళకి యూస్ కాలే. మనలో కూడా అలాంటి పిల్లలు ఉన్నారు. బాబా మనకు అంత ఇచ్చి పంపించినా అసలు ఏమి ఉంది నాలో అనేది మనకి తెలీదు. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ స్పిరిచువాలిటీ. ఆధ్యాత్మిక జ్ఞానం ఒక ఫస్ట్ స్టెప్, సెల్ఫ్ రియలైజేషన్. నాలో ఏముంది, భగవంతుడు అక్కడి నుంచి పంపించేప్పుడు నాలో ఏమేం పెట్టి పంపించాడు అని తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం, దాన్ని అనుభవించడం. ఇది ఆధ్యాత్మికం మొదటో స్టెప్, మొదటో అడుగు. ఓకే, యా. ఈ ఫస్ట్ స్టెప్లో ఆత్మలో ఉండేటువంటి అన్ని విశేషతలు మనకి తెలిసిపోతుంది. నేను 4th, 5th స్టాండర్డ్ స్కూల్లో చదివేటప్పుడు
మా నన్స్ ఒక స్టోరీ చెప్పారండి. నాకు అది చాలా అప్పట్లో నచ్చింది, కానీ ఇప్పుడు అర్థమైంది. ఓకే, ద నన్ సెడ్ గాడ్ క్రియేటెడ్ ద వరల్డ్. భగవంతుడు ప్రపంచాన్ని సృష్టించాడు, చాలా విశాలమైన ప్రపంచాన్ని సృష్టించాడు. ప్రపంచం అంటే చెట్టు గుట్ట కాదు, మనుషుల్ని సృష్టించాడు. ఓకేనా? ఇప్పుడు భగవంతుని ద్వారా సృష్టించబడే పిల్లలు ఎంత బుద్ధివంతులుగా ఉంటారు? మీరు బుద్ధివంతులా, మీ పిల్లలు బుద్ధివంతులా? మీకన్నా మీ పిల్లలు బుద్ధివంతులా, మీరు మీ పిల్లల కన్నా బుద్ధివంతులా? ఇద్దరు బుద్ధివంతులే. ఓకే, ఈరోజు మౌనమా లేదా? ఓకే, ఓ బట్టీల మౌనం అందుక. ఓకే, నో ప్రాబ్లం. సో ఇప్పుడు భగవంతునికి ఒక పెద్ద సమస్య వచ్చిందండి. ఇంతమందిని సృష్టిని నేను చేశాను, ఇప్పుడు ఈ పిల్లలు నాకన్నా ఎక్కువ బుద్ధివంతులైపోయారు. నా దగ్గర చాలా ట్రెజర్స్ ఉన్నాయి. భగవంతుడు కదండి, చాలా ట్రెజర్స్ ఉన్నాయి. ఓకే, ఈ ట్రెజర్స్ని మా పిల్లల నుంచి ఎలా కాపాడాలి అని తనకి చింత అయింది. ఖజానా ఎలా ఈ పిల్లల నుంచి దురుపయోగం చేసేదాని నుంచి ఎలా దాన్ని కాపాడాలి అనేసి తనకి టెన్షన్ వచ్చేసింది. ఇది కథ. ఓకే, భగవంతుని టెన్షన్ రాదు, ఇది కథ. సో ఒక మీటింగ్ పెట్టాడు. ఆ మీటింగ్కి హీ క్రియేటెడ్ 3 ఏంజల్స్, 3 ఫరిష్తాల్ని క్రియేట్ చేసి ఆ మీటింగ్ని కండక్ట్ చేశాడు. సో ఫస్ట్ ఏంజల్ని అడిగాడు, ఇది ఎక్కడ దాచిపెట్టాలి? ఇంత ట్రెజర్ ఉంది, ఓకే, ఈ ట్రెజర్ ఖజానాని ఎక్కడ దాచిపెట్టాలి పిల్లల నుంచి అని. అప్పుడు ఫస్ట్ ఏంజల్ చెప్పారు, ఇది మనము పాతాళంలో పెట్టేస్తాం. అప్పుడు సెకండ్ ఏంజల్ చెప్పారు, మనుషులు ఎంత బుద్ధివంతులంటే ఈ చేపల కింద వెళ్ళేసి పాతాళం నుంచి కూడా తీసేసుకుంటారు, అందుకే ఆకాశంలో పెట్టేద్దామని. థర్డ్ ఏంజల్ చెప్పింది, వాళ్ళు పాతాళంలో చేపలా పోతే పక్షులు ఎగురుకుంటూ ఆకాశంలోకి పోయి తీసేసుకుంటారు. సో ద బెస్ట్ ప్లేస్ మనుషులు లోపల పెట్టేసేయండి. వాళ్ళు ఆకాశంలో పోతారు, భూమికి పోతారు, పాతాళంలో పోతారు, ఇటు పోతారు, అటు పోతారు, వాళ్ళ లోపల వాళ్ళు పోనే పోరు, ఎందుకంటే వాళ్ళ బుద్ధంతా బయటే తిరుగుతుంటుంది. సో ఇప్పుడు ఖజానా ఎక్కడుంది? అదండి సంగతి. అది డబ్బా, భగవంతుని డబ్బా ఎక్కడ పెట్టాడు? లోపల పెట్టేశాడు. ఇప్పుడు ఇందులో 2 సమస్య ఉందండి. ఒక సమస్య ఇట్స్ కాల్డ్ అస్ డిస్యూజ్. సెకండ్ సమస్య ఇస్ కాల్డ్ అస్ మిస్యూజ్. ఇప్పుడు ఏదో మన దగ్గర ఒక వస్తువు ఉంది, విలువైనటువంటి వస్తువు ఉంది, ఆ వస్తువుని ఉపయోగించడానికి రాకపోయేటప్పుడు, ఇప్పుడు మీ ఒక ఐఫోన్ నాకు ప్రజెంట్ చేశారు అనుకోండి, ఆ ఐఫోన్ చాలా విలువ ఉంది, కాకపోతే ఆ ఫోన్ని ఆపరేట్ చేయడం నాకు తెలీదు, ఏది నొక్కాలి, ఎట్లా ఐ డోంట్ నో, ఆపరేషన్ సిస్టమ్ నాకు తెలీదు. సో తెలియకపోవడం వల్ల నా దగ్గర ఉంది, ఫోన్ ఉంది, కానీ అది అలాగే పడి ఉంది నా దగ్గర, యూస్ చేయడం నాకు తెలియదు కాబట్టి. రెండోది, నాకు అది యూస్ చేయడానికి తెలియదు కాబట్టి బహుశా దాన్ని మిస్యూస్ చేస్తాను, దురుపయోగం చేస్తాను. అది ఎలా రైట్గా ఎలా యూస్ చేయాలి తెలియదు కాబట్టి ప్రాబబ్లీ దాన్ని మిస్యూస్ చేస్తాను. సో ప్రతి మనిషిలో ఉండేటువంటి ఆ దివ్య ఒక ఖజానా ఏముందో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు అది అలా ఉంది అనేది మనకు తెలీదు. పరమాత్మ ఒక దివ్య స్వరూపమైనటువంటి ఆయన ప్రతిరూపం నాలో ఉంది, ఆయనలో ఉండేటువంటి అన్ని ఖజానా నాలో కూడా ఉంది అనేటువంటి అవగాహనే లేదు. అండ్ సో వీ డోంట్ యూజ్ ఇట్. అలా అంత కొంత తెలిసినా కూడా దాన్ని రైట్గా ఎలా యూస్ చేయాలో తెలీదు. సో ప్రపంచంలో జనాలు చాలా ఒక శక్తిని మిస్యూజ్గా చేస్తారు, వేరే వాళ్ళకి శాపాలు పెడతారు, చెడు ఆలోచిస్తారు, వేరే వాళ్ళు చెడు కోసం ఏదో చేస్తారు, ఇలా దాన్ని దురుపయోగం చేస్తారు. ఓకే, సో సంస్కారం అనేది ఒక మనిషిలో ఉండేటువంటి పెద్ద ప్రపంచం.
ఇలా ఈ పెద్ద ప్రపంచం బయట చూస్తాం కదా, అలా మనం ఎలా బిహేవ్ చేస్తాము, మన ఆలోచన ఇలాగే ఎందుకు నేను ఆలోచిస్తున్నాను, నాకొద్దు ఇలా ఆలోచన, నాకొద్దు అని అనుకుంటే కూడా అలాంటి ఆలోచనలే మనసులో వస్తుంది. నా చూపు, నా ఫీలింగ్స్, ప్రతి ఒక్క మనిషి లోపల ఉండేటువంటి ఇమోషన్స్, ఫీలింగ్స్, బిహేవియర్, థింకింగ్, డెసిషన్, ఇవన్నీ వాళ్ళ ఉండేటువంటి సంస్కారం మీద ఆధారపడి ఉంది. ఈ ఒక్క సంస్కార స్వభావాన్ని మారిస్తే మన 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 ప్రపంచం మారుతుంది. సంస్కార్ అంటారు. సంసార్ మీన్స్ ద వరల్డ్, ప్రపంచం. నా ప్రపంచము, నా స్వభావము, నా సంస్కారం, నా ఫీలింగ్స్. ఓకే, ఒక్క విషయం చెప్పండి, మనము మంచిగా తినాలి అని ఎందుకు అనుకుంటాం? మంచిగా రుచిగా టేస్టీగా తింటే ఏమవుతుంది? వై డూ యూ వాంట్ టు ఈట్ టేస్టీ ఫుడ్? టేస్టీగా ఎందుకు తినాలి? టేస్టీగా తింటే ఏమవుతుంది? వి ఫీల్ గుడ్ కదా. సో మంచిగా ఫీల్ చేయడానికి మంచిగా తింటాం, మంచి బట్టలు వేసుకుంటాం. ఏమవుతుంది మంచి బట్టలు వేసుకుంటే వి ఫీల్ గుడ్. ఓకే, మంచి మొబైల్ పెట్టుకుంటాం, మంచి మొబైల్ పని అంతే చేస్తుంది. 70,000 ఇచ్చుకుంటేనూ అంతే చేస్తుంది, 6,000 ఇచ్చుకుంటేనూ అదే చేస్తుంది, 2,000 ఇచ్చుకుంటేనూ పని చేసేది అంతే. కానీ పెద్ద మొబైల్ ఎందుకు పెట్టుకుంటాం? వి ఫీల్ గుడ్. సో ఈవెన్చువలీ ఒక వ్యక్తిలో ఉండేటువంటి ఫీలింగ్స్, పరిస్థితి ఈరోజు ఉంటుంది, రేపు మారిపోతుంది. ఈరోజు ఈ వ్యక్తి ఉన్నాడు, రేపు ఆ వ్యక్తి ఉండడు. సో మనం ఆ పరిస్థితితో, ఆ వ్యక్తితో జీవితాంతం ఉండాలి అని అవసరం ఉండదు. కాకపోతే ఆ పరిస్థితిలో, ఆ వ్యక్తి మధ్యలో నేను ఏం ఆలోచించానో, నేనేం ఫీల్ చేశానో, ఈ ఫీలింగ్ నా జీవితాంతం ఉంటుంది. ఎందుకంటే ఈ ఫీలింగ్స్ నేను క్రియేట్ చేశాను. ఆ పరిస్థితి నేను క్రియేట్ చేయకపోవచ్చు. ఆ వ్యక్తి అనుకోకుండా వచ్చాడు, చేశాడు, వెళ్ళాడు. కాకపోతే ఈ సందర్భంలో నేను ఆలోచించింది, నా వ్యవహారము, ఆ ఒక సన్నివేశంలో నేను నా ఫీలింగ్స్ ఏమున్నాయో, ఏం క్రియేట్ చేశానో, అది నా జీవితాంతం ఉంటుంది. అండ్ సో ప్లీజ్ మంచి ఫీలింగ్స్ ఎప్పుడు క్రియేట్ చేయాలి. ఎవరో మన లోపల ఉండే ఫీలింగ్స్ ఎవరో క్రియేట్ చేయరు. మనలో ఉండే ఫీలింగ్స్ మనమే క్రియేట్ చేసుకుంటాం. ఎందుకంటే భగవంతుడు మనకు ఒక ఆప్షన్ ఇచ్చాడన్నమాట. పరిస్థితుల్లో ఆప్షన్ లేకపోవచ్చు. ఈ వ్యక్తి ఇలా బిహేవ్ చేస్తారు, ఈ వ్యక్తి ఇలాంటి ప్రవర్తన ఉంది, ఈ వ్యక్తి ఇలాంటి వ్యవహారం ఉంది, ఆ వ్యక్తి గురించి మనం ఏం చేయలేకపోవచ్చు. కాకపోతే ఆ వ్యక్తి గురించి ఆలోచించాలా వద్దా, ఆ పరిస్థితి గురించి నెగిటివ్గా థింక్ చేయాలా, పాజిటివ్గా థింక్ చేయాలా, అసలు థింకే చేయొద్దా, ఇది నా చాయిసు, ఇది నా నిర్ధారం, ఇది నా తీర్మానం. ఈ ప్రతి అడుగులో నాకు చెయ్యాలా వద్దా అని తీర్మానం చేసే శక్తి నాకుంది. కనుక ఆ ఫీలింగ్స్ క్రియేట్ చేసేకి నేనే రెస్పాన్సిబుల్. వీళ్ళ వల్ల నాకు దుఃఖము, వీళ్ళ వల్ల నాకు ఇలా ఉంది, వీళ్ళ వల్ల నేను ఏడుస్తుంటాను, వీళ్ళ వల్ల నా మనసు ఇలా అయింది. ఎవరి వల్ల ఎవరి మనసు ఏం కాదండి. మన మనసు మన వల్లనే చెడుతుంది, మన మనసు మన వల్లనే దుఃఖిగా అవుతుంది. ఎవరి నుంచి మనసు దుఃఖం ఇవ్వరు. సే ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఏ తప్పు చేయకుండా ఒక మాట ఎవరో చెప్పారు, అది పొరపాటు కదా. మీరు తప్పు చేయకుండా నేను ఒక మాట అనేసా, నేను మిమ్మల్ని తిట్టేశాను అనుకోండి, అది తప్పు కదా, పొరపాటు కదా. నేను తిట్టిన వల్ల మీ మనసు బాధపడిందా లేదా? పడింది. ఓకే, సో నేను మిమ్మల్ని తిట్టి ఒక తప్పు చేశా, పొరపాటు చేశా.
నేను తిట్టిన విషయాన్ని మీరు 20 సార్లు మనసులో గుర్తు చేసుకుంటారు. ఓ మంజు నన్ను తిట్టింది వెనక ముందు చూడకుండా ఏమనుకోకుండా ఇలా తిట్టేసింది ఏంటి అలా అనుకొని 20 సార్లు అనుకున్నారు. 20 సార్లు అనుకుంటే మీ మనసు ఎన్నిసార్లు దుఃఖం పడింది? నేను ఒక్కసారి దుఃఖం ఇచ్చాను, మీరు మీకి 20 సార్లు దుఃఖం ఇచ్చుకున్నారు. సో పెద్ద పాపం చేసింది మీరా నేనా? యు సీ. అండ్ సో ప్రతి అడుగులో మనకు ఒక చాయిస్ ఉంది. అది చెయ్యాలా చెయ్యొద్దా, అసలు ఆలోచించాలా వద్దా, అసలు అది మనసును స్వీకరించాలా వద్దా అనేటువంటి ఆప్షన్ మన చేతుల్లో ఉంది. దయచేసి మనము దుఃఖపడేదానికి వేరే వాళ్ళ మీద నింద వేయకండి. దుఃఖపడాలా దుఃఖపడద్దా అనే ఆప్షన్ మన దగ్గర ఉంది. వద్దంటే తీసేసేయండి, డోంట్ యాక్సెప్ట్ ఇట్. మన దాది ఎప్పుడో దాది గుల్జార్ ఒక మంచి విషయం చెప్పేవారు. నా దగ్గర ఒక మామిడి పండు ఉంది. మామిడి పండు ఇష్టం కదండి, మామిడి పండు మామిడి పండు ఇష్టం కదా. ఇప్పుడు ఇంకా ఒక 2-3 మంత్స్లో మామిడి పండు ఇక్కడికి వచ్చేస్తుంది. ఒక మామిడి పండు మీకు చాలా ప్రేమతో ఇస్తున్నా, కాకపోతే ఆ మామిడి పండు చెడిపోయింది, బాలే, ఓకే, కుళ్ళిపోయింది. ఆ కుళ్ళిపోయిండే మామిడి పండు మీకు ఇస్తే చాలా ప్రేమతో ఇస్తున్నా, తీసుకుంటారా లేదా? తీసుకుంటే ఇలా అనండి, లేదంటే ఇలా అనండి. తీసుకోరా, ఇంత ప్రేమగా ఇస్తున్నాను. అయ్యో, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకోరాదు. సరే, రెస్పెక్ట్ కోసం తీసుకున్నారే అనుకోండి, తినేస్తారా? అది కుళ్ళిపోయింది చూసి తినేస్తారా? సో ఇచ్చే వాళ్ళ పొరపాటు కన్నా తీసుకోనింది తినింది ఈ 2 పొరపాట్లు మీది, నాది కాదు. ఓకే, అది కుళ్ళిపోయిండే మామిడి పండు తింటే కడుపు అంతా గుడుగుడు అవుతుంది. సో ఆ గుడుగుడుకి కారణం ఎవరు? నేను కాదు, నాట్ మీ, ఇట్స్ యూ. ఎందుకంటే అది తినాలా వద్దా, స్వీకరించాలా వద్దా అనే చాయిస్ మీ దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నా దగ్గర చాయిసే లేదు అసలు. నా దగ్గర ఉండేదంతా కుళ్ళిపోయిండే మామిడి పండు. ఐ హ్యావ్ నో చాయిస్. కాకపోతే మీ దగ్గర చాయిస్ ఉంది. తీసుకోవాలా వద్దా 1 చాయిస్, తినాలా వద్దా 2nd చాయిస్, 2 చాయిసెస్ ఉంది. 2 చాయిస్ వండుకొని మీరు దాన్ని స్వీకరించారంటే ఎంత పెద్ద పొరపాటు అండి అది. ఇప్పుడు దుఃఖము మీరే ఇచ్చుకున్నారు. సో యు కాన్షియస్లీ మనకే దుఃఖం ఇచ్చుకుంటాం. సో ఈ చెడు మాటలు, దుఃఖం ఇచ్చిండే మాటలు, అది కుళ్ళిపోయిండే మామిడి పండు లాంటిదే కదండి. మనకు తెలుసు ఇది కరెక్ట్ కాదు, ఇది దీని మనసులో స్వీకరిస్తే ఇది మనసులో దుఃఖం ఇస్తుంది అని తెలిసి కూడా ఎందుకు స్వీకరించాలండి? ఇప్పుడు వీళ్ళ నోటి నుంచి వచ్చే మాట, ఒక్కొక్క మాట నా హృదయాన్ని అలాగే చీరేసేలా లాంటి మాటలు అని నాకు తెలుసు, వింటున్నా. కాకపోతే నా మనసు ద్వారా దాన్ని స్వీకరిస్తే అది ఎన్ని రోజుల దాకా ఆ దుఃఖం ఉంటుందంటే, కొన్నిసార్లు చచ్చిపోయే వరకు అది కొందరు మర్చిపోరండి. ఫలానా ఇలా అన్నారు చెప్పిన వాళ్ళు చనిపోయారు, కానీ విన్న వాళ్ళు చనిపోయే వరకు మర్చిపోరు. అవసరమా? ఎవరెవరు మీ పిల్లలకి ఎవరైనా ఏమైనా ఇస్తే తీసుకోకండి అని చెప్పిస్తారు? మీ పిల్లలకి ఎవరైనా ఏమైనా ఇస్తే అస్సలు తీసుకోకండి అని చెప్పిస్తారా లేదా? చెప్తారా? మరి పిల్లలకి చెప్పిన మాట మనం ఎందుకండి ఫాలో చేయము? ఎవరేమిస్తే తీసేసుకుంటాము? తిడతారా? తీసేసుకుంటాము. నువ్వు ఏమిటికి పనికి రాదు అని చెప్తే దాన్ని తీసేసుకుంటాము. అయ్యో నా పనికి రాదా, వాళ్ళు అన్నారు పనికి రాదు, నేను పనికిరా, అదే రిపీట్ చేసుకొని దాని స్వరూపంగా మారిపోతాం. తప్పు కదండి. ఎవరు ఏం పడితే అది తీసుకోవడం తప్పు కదండి. సో బాబా కూడా మనకేమంటారంటే, ఎవరు ఏం పెడితే తీసుకోకండి. ఓకే, పాసిబుల్ అవుతుందా? అలా చేయడానికి సాధ్యమా?
ఎవరెవరు సాధ్యమని అనుకుంటారు? ఇప్పుడు పోండి, ఇంటికి పోండి, మీకుంది, అందరికీ ఉంది. అప్పుడు తెలుస్తుంది మీరు తీసుకున్నారా లేదానని. ఎందుకంటే ఈ కార్నర్లో ఒక చైర్ ఉంది కదా, అక్కడ మాయ కూర్చో ఉంది, వింటుంది. ఓహో, ఇంతమంది ప్రతిజ్ఞ చేసుకున్నారు, నేను కూడా ఇలా ఎలా చేస్తారు చూద్దామని అక్కడ కూర్చొని వింటుంది. ఓకే, కనిపిస్తుందా మీకు మాయ? అక్కడ నాకు కనిపిస్తుందండి. అది కూడా ఛాలెంజ్ చేస్తుంది, నేను చూస్తాను మీరు అలా చేస్తారని అది చెప్తా ఉంది. సో ఇట్స్ బేసిక్లీ మన డెసిషన్, మన జీవితం అనేది మన డెసిషన్. ఈ జ్ఞానాన్ని మనము ప్రతిరోజు వచ్చామా, మురళి విన్నామా, అక్కయ్యలో చెప్పారా, విన్నామా, కొంతమంది రాసుకున్నారా, ఇంటికి వెళ్ళిపోయామా, మళ్ళీ రేపు వచ్చామా, మళ్ళీ పుస్తకంలో రాసుకున్నామా, ఇంటికి వెళ్ళిపోయామా. కొంతమంది ఆ సెంటర్లోనే పుస్తకం కూడా పెట్టేసి వెళ్తారు, ఎందుకంటే రేపు వచ్చి మళ్ళీ రాయాలి కదండి. తీసుకుని పోవడం ఎందుకు, తీసుకురావడం ఎందుకు, అక్కడే ఉంటే అక్కడే నేను ఎప్పుడు కూర్చునేది. సెంటర్లో ఫిక్స్ ఉంటుంది, ఆల్మోస్ట్ డైలీ స్టూడెంట్స్కి వాళ్ళ సీట్ ఫిక్స్ ఉంటుంది మోస్ట్లీ. సో వాళ్ళ సీట్లో బుక్కులు కూడా పెట్టేసి వెళ్తారు. పాపం అక్కయ్యల సెంటర్లో వాళ్ళని సంభాలించేది కాక వాళ్ళ పుస్తకాలను కూడా సంభాలిస్తారు. ఓకే, కాకపోతే ఇంతే జ్ఞానం కాదు, ఇంత మాత్రం జ్ఞానము. రోజు మురళి విన్నాము, రాసుకున్నాము, నిన్న కూడా బాబా ఇదే చెప్పారు, ఈరోజు కూడా బాబా ఇదే చెప్పారు, నేను రేపు కూడా ఇదే బాబా రోజు ఇదే చెప్తా, ఇలా వినుకొని వెళ్ళిపోవడము, ఇది భక్తి మార్గ సంస్కారం. ఎందుకంటే 63 జన్మల నుంచి మనకి కథలు పురాణాలు వినే అలవాటు చాలా బాగుందండి. ఇప్పుడు కూడా ఆ సంస్కారం ఉంది కాబట్టి అది కథ పురాణం వినే బదులు మురళి వింటాం. అక్కడ రామ రామ కృష్ణ కృష్ణ అనే బదులు ఇక్కడ బాబా బాబా అంటాం. వ్యత్యాసం ఏముంది, తేడా ఏముంది? సో స్పిరిచువాలిటీ ఇస్ అ వెరీ నుంచి ఆ ఒక్క ట్రెజర్ మీద, ఆ ఖజానా మీద ఎన్ని లేయర్స్, మట్టి మీద మట్టి, అలా లేయర్ అయిపోయింది. ఆ లేయర్స్ పోతూ ఉంటుంది, క్లీన్ అవుతుంది. ఆ లేయర్సే మన స్వభావంగా, మన సంస్కారంగా మారుతూ, ఇదే నా స్వభావం అని అనుకునేసాం. కోపపడడం నా స్వభావం, ఇలా మాట్లాడడం నా సంస్కారం, ఇది ఇలా చెయ్యడం నాది, ఇలా అని అనుకునేస్తాం. వాస్తవంగా అది మన స్వభావము కాదు, మన వాస్తవికము కాదు. సో ఆ వాస్తవిక రూపాన్ని, 63 లేయర్స్ కింద ఉండే నా రూపాన్ని చూసుకోవడానికి జ్ఞాన లోతు, అండర్స్టాండింగ్ వెరీ ఇంపార్టెంట్. జ్ఞానం పై వింటూ పోతే అంత ఆనందం రాదు, అర్థం చేసుకునే కొద్దీ ఆనందం వస్తుంది. ఈ బీచ్ ఉంది కదా, బీచ్ ఎవరో ఈత కొడుతున్నారు, మనం కూర్చొని చూస్తూ ఉంటే అంత మజా రాదు. అది ఒకలాంటి మజా అనుకోండి. మనమే వెళ్ళి అందులో ఈత కొడితే అది ఇంకొకలాంటి ఆనందం. ఓకే, కొంతమంది జస్ట్ కాలు తడి చేసుకొని వస్తారు. బీచ్కి వెళ్ళాం, ఏమైంది, చూడండి కాలు తడి చేసుకోవచ్చు అంతే. కానీ ఎంత లోతులపై మనం ఈత కొడతామో దాని ఆనందం అంత ఉంటుంది. అప్పుడు రాత్రి పగలు, చెడు మంచి కన్నా అతీతమైనటువంటి స్థితికి వెళ్ళిపోతాం. సో జ్ఞానంలో అంత శక్తి ఉంది. అందుకే భక్తిలో సిమరు సుఖపావు అంటారు. ఈ జ్ఞానంలో ఎంత శక్తి ఉందంటే జస్ట్ వింటూనే ఆ సుఖాన్ని అనుభవిస్తాం. వినడాంట్లోనే సుఖం ఉందంటే అర్థం చేసుకొని అనుభవించే దాంట్లో ఇంకెంత సుఖం ఉంటుందండి. కొంతమంది ఏమనుకుంటారంటే 20 సంవత్సరాలైంది, 25 సంవత్సరాలు ప్రతిరోజు క్లాస్, ఒక్కరోజు అమృత్ వేళ మిస్ లేదు, ఒక్కరోజు మురళి మిస్ లేదు, ప్రతిరోజు వస్తానండి, ఇంకా కోపమే పోలేదు. టక్కని కోపం వచ్చేస్తుందండి.
30 సంవత్సరాల నుంచి నేను బాబా ఇంటికి వస్తున్నా. మోహం అయ్యో, మోహమే పోవట్లేదు. అంత త్వరగా పోవద్దు కదండి. మీకు ఒక కథ చెప్తాను. ఇప్పుడు నిద్ర టైం కదండి, కథ చెప్తాను. ఓకేయా? ఒక పెద్ద పేరు పలకపడిన ఒక సన్యాసి ఉంది. నేను చెప్పి తెలుగు అర్థమవుతుందా? ఓ, థ్యాంక్ యూ. పెద్ద ఒక సన్యాసి ఉండేవాడంట. తను గురు. ఆ గురువు ఒక పేరు చాలా దూరం వరకు ఫేమస్. ఒక శిష్యుడు, ఒక వ్యక్తి ఇతని దగ్గర ఒక శిక్ష పొందడానికి వచ్చాడంట. వస్తే 1 రోజు వచ్చాడు, 2 రోజులు వచ్చాడు. ఆయన అలా మౌనంలో ఉన్నాడు. ఏంటి ఈయన నాకు చెప్పాడు ఏంటి అనేసి 3వ రోజు వచ్చి, స్వామీజీ మీరు నాకేమైనా చెప్పిస్తారా, లేదా నేను వెళ్ళిపోనా అని అంటాడు. నువ్వు సీరియస్గా నా శిష్యుడు అవుతావా అని అడిగాడంట. నేను కంప్లీట్గా సీరియస్గా మీ దగ్గర శిష్యునిగా మారుతాను అని అన్నాడంట. ఈ బాస్కెట్ ఉంది కదా, బాస్కెట్ ఏమంటారు, బుట్ట. ఓకే, బుట్ట. ఆ బుట్టలో చిన్న హోల్స్ ఉంటుంది కదా. ఓకే, సో ఆ బుట్టి ఇచ్చేసి కొద్దిగా ఒక లైక్ 1 మీటర్ దూరంలో ఒక లేక్ ఉందంట. ఆ లేక్లో పోయి నీ బుట్టలో నీళ్ళు తీసుకురా అన్నాడంట. బుట్టలో నీళ్ళు తేడం ఏంటి, నీళ్ళు అందులో ఆగదు కదా. ఏ రోజు బుట్టలో నీళ్ళు ఇక్కడ వచ్చే వరకు అది ఎంత సగమైనా నిండింటుందో ఆ రోజు నీ శిక్ష కంప్లీట్ అన్నాడంట. ఇది ఏంటి జ్ఞానము? నీళ్ళు తేవడం ఏంటి, అందులో బుట్టలో నీళ్ళు తేవడం ఏంటి, ఆ బుట్టలో నీళ్ళు ఆగడం ఏంటి? సరే ఏదో చెప్తున్నాడు కదా, విశ్వాసంతో ప్రతిరోజు ఆ బుట్టి తీసుకుని వెళ్ళేవాడంట. నీళ్ళు తీసుకొని 2, 3, 4 అడుగులు వేసేసరికి ఓం శాంతి, నీళ్ళంతా పోయే ఖాళీ బుట్ట వచ్చేవాడు. ఇలా ఒక 3-4 మంత్స్ అయింది. అయినా ఒకే గురూజీ చెప్పాడు అనే నమ్మకంతో ఏదో ఉంది, ఇందులో రహస్యం ఉంది అనేసి 6 నెలలు అయిపోయిందంట. 6 నెలల తర్వాత స్వామీజీ జీవితాంతం నేను బుట్టలో నీళ్ళు తీసుకొని వచ్చేదా, ఇంకేమైనా ముందుకు ఏమైనా పాట ముందా అంటే ఆయన ఒక్కసారి చెప్పాడంట, నువ్వు ఫస్ట్ డే బుట్టి తీసుకొని వెళ్ళేదానికి ఈ 6 మంత్స్ తర్వాత, 6 నెలల తర్వాత నీ బుట్టిని నువ్వు చూడు అన్నాడంట. రియల్గా బుట్టి చూస్తే ప్రతిరోజు నీళ్ళు తెస్తూ ఆ రంధ్రాలు ఉన్నాయి కదండి, అది మూసుకుపోయి కొద్దిగా ఎందుకంటే అది తీసుకొని వస్తూ ద హోల్స్ అలా 1 సంవత్సరం చేసి 2 సంవత్సరాలు చేస్తే ఆ హోల్స్ అంతా మూసిపోతాయి. సో జ్ఞానం వింటూ మనకు ఓపిక కావాలి. ఈ జ్ఞాన మార్గంలో 2 విషయాలు చాలా అవసరం. నా స్వభావాన్ని, నా సంస్కారాన్ని, నా లోపల ఉండేటువంటి అంతరాత్మని కంప్లీట్గా మార్చాలంటే 2 విషయాలు చాలా అవసరం. నంబర్ 1, నా మీద నాకు నమ్మకం, నేను మారుతాను. ఎందుకంటే నేను భగవంతుని బిడ్డ కాబట్టి, భగవంతునిలో ఉండే అన్ని సంస్కారాలు నాలో ఉంది కాబట్టి నేను మారుతాను. రెండోది, ఇది మారడానికి ఇచ్చే జ్ఞానము భగవంతుడు కాబట్టి ఆ భగవంతుని జ్ఞానం మీద, భగవంతుని మీద నమ్మకము మన జీవితం అవుతుంది. ఇది హరికథ కాదు, ఓ గోవిందో అని చెప్పి ఇంటికి వెళ్ళిపోయడానికి. ఇది మార్పు. జీవితము ఒక సాధారణ రాయి లాంటి ఉండే మనిషి దేవతలా మారుతుంది. ఈ రోడ్ సైడ్లో పడిండే రాయిని తీసుకొచ్చి దాన్ని చెక్కి ఒక మూర్తిని చేస్తారు. అది ఇట్ డజంట్ హ్యాపెన్ ఇన్ అ స్ప్లిట్ ఆఫ్ అ సెకండ్. దానికి చాలా పరిశ్రమ అవుతుంది. అలాగే రాయి బుద్ధిలా ఉండేటువంటి మనము ఆ భగవంతుడు చెక్కి ఒక దేవతలా చేస్తాడు. దానికి కొంచెం ఓపిక కావాలి. ఆ చేసేవాడి మీద నమ్మకం కావాలి. నేను మారుతాను, నా మీద నాకు నమ్మకం కావాలి. ఈ నమ్మకం ఉంటే, కొంచెం ఓపిక ఉంటే
మన అసలు ఒక దివ్య స్వరూపం మన లోపల ఏముందో అది మనకి డెఫినెట్గా ఆ డిఫరెంట్ ఫేస్, ఆ ప్యూర్ ఫేస్, ఒక పవిత్రముండే రూపం మన లోపల ఏం దాగి ఉందో ఆ దాగి ఉండే ఆ దివ్య రూపము మనకి ఈ జ్ఞానం అనే దర్పణలో కనిపిస్తుంది. ఓం శాంతి.